చూసినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం క్లియర్ కట్గా ప్రజలు తీర్పు ఎవరికి ఇస్తున్నారంటే ప్రాంతీయ పార్టీలకు మాత్రమే తీర్పు ఇస్తున్నారన్నటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని అంటే చాలా సునిశ్చితంగా పరిశీలించినప్పుడు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనానికి ప్రభంజనమైనటువంటి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేయడానికి వచ్చారు. పెద్ద ర్యాలీలు నిర్వహించారు. ఎక్కడ తను ఇవన్నీ చేసింది అంటే తెలుగు ప్రజలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో భారీ ర్యాలీలు తీశాడు. దాని తర్వాత అక్కడ మీటింగ్స్ షోలాపూర్ సిటీ సెంట్రల్, షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సిటీ సౌత్లో భారీ ర్యాలీలు, పూణే కంటోన్మెంట్, బల్లాపూర్, లాతూర్ సిటీ, బోకర్, డెగ్లూర్, కస్బాపేట్లలో తన ప్రచారం నిర్వహించాడు. ప్రచారం నిర్వహించినట్లుగానే అత్యంత మెజారిటీతో అక్కడున్నటువంటి మరి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి సంఘటన మనం చూసాం. కానీ ఇక్కడ ఎక్కడైతే మరి కాంగ్రెస్ తరపు నుంచి, తెలంగాణ తరపు నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్ళారో అక్కడ వీళ్ళ హవా కొనసాగలేదని చెప్పవచ్చు. అదే పవన్ కళ్యాణ్ హవా మాత్రం కొనసాగిందన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఒక్క విషయం సార్, అక్కడ ఉన్నటువంటి ఈరోజు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ట్వీట్ చేశారు, పవన్ జీ మీ వల్లే నేను గెలిచాను, మీ ప్రభావం చాలా ఉంది ఇక్కడ, సోలాపూర్లో మీరు చేసిన ర్యాలీ చాలా హెల్ప్ అయ్యింది, మీ ప్రసంగాలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను మీరు ప్రభావితం చేశారు, మీకు నా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ జీ. ఇది సోలాపూర్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దేవేంద్ర రాజేష్ కోతే అనేటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్. పూర్తిగా క్రెడిట్స్ని అక్కడ పవన్ కళ్యాణ్కి ఇస్తూ అతను ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు పూర్తిగా ఖుషిగా ఉన్నారని చెప్పుకోవాలి. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ విధంగా కనిపిస్తోంది అనేది ఇప్పుడు స్పష్టమవుతోంది. మీరు మొన్న అన్నట్లుగా పవన్ కళ్యాణ్ని మరో మోదీగా చూడబోతున్నారనేటువంటి విషయం కూడా ఇప్పుడు బలపడిందేమో ఈ రిజల్ట్ తోటి. ఇంకా అయితే మొన్న మనం చేసుకున్నటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం తోటే ఎగ్జిట్ పోల్స్లో ఇక్కడ అత్యధికంగా సీట్లు రాబోతున్నాయన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఆ రోజు 154 సీట్లు ఎగ్జిట్ పోల్స్లో మహారాష్ట్రకు వస్తాయని చెప్పుకున్నాం. కానీ ఈరోజు నిజ నిర్ధారణ ఫలితాలు వెలువడైన తర్వాత 229 స్థానాల్లో బీజేపీ కూటమి ఇక్కడ అఖండ విజయాన్ని సాధించింది. ఆ అఖండ విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే ప్రజలకు కావాల్సినటువంటి పథకాలను ఇచ్చారు, మహిళలకు కావాలంటే ఏవైతే పథకాలు కావాలో అవన్నీ ఇచ్చారు. ఇంకొక అంశం ఏదైతే మనం సౌత్ ఇండియా మోదీగా చెప్పుకోబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలు మహారాష్ట్రలో ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాల్లో తిని భారీ ర్యాలీ చేశారని చెప్పుకున్నాం. భారీ ర్యాలీలు ఎక్కడ చేశారు? షోలాపూర్ సెంట్రల్లో చేశారు, షోలాపూర్ సౌత్లో చేశారు, షోలాపూర్ నార్త్లో చేశారు. సో అక్కడ అఖండ విజయాన్ని సాధించినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు పెట్టినటువంటి మెసేజ్ చూడండి. ప్రత్యక్షంగా ఆ ఎమ్మెల్యే తను గెలిచినటువంటి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉద్బోధిస్తూ పవన్ కళ్యాణ్ని మరి పైకెత్తుతూ చెప్పినటువంటి పదాలు అవి. అంటే పవన్ కళ్యాణ్ యొక్క ప్రభంజనం ఒక సౌత్ ఇండియాలోనే కాదు, లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సౌత్ ఇండియాలోనే సెంట్రల్ ఇండియాకు వ్యాపించాడు. రేపొద్దున ఏమవుతాడు అంటే జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదగబోతున్నటువంటి క్రమాన్ని చూసుకొని ఇతర నాయకులందరూ నేర్చుకోవాల్సినటువంటి నేపథ్యం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ప్రతి నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి కార్యకర్త ఆయన చూసి ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతనే ఉందని చెప్పుకోవచ్చు విజయ్. ఎస్ సార్, అంటే కాంగ్రెస్ హవా చూసుకున్నట్లు